హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Sparrow ఛానల్. హెచ్ఎండి గ్లోబల్ రీసెంట్గా నోకియా 8.1ని ఇండియాలో లాంచ్ చేసింది. ఇది స్నాప్డ్రాగన్ 17 ప్రాసెసర్తో 4GB ర్యామ్ వేరియంట్గా వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ 27,000గా పెట్టడం జరిగింది. అయితే మీరు ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకునేటట్టయితే ఇందులో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఏ ఫీచర్స్ లేవో నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అలాగే ఈ స్మార్ట్ ఫోన్పై నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. నోకియా 8.1 గ్లాస్ బ్యాక్తో ఫ్రంట్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్తో అండ్ డ్యూయల్ టోన్ మెటల్ ఫ్రేమ్తో బిల్డ్ చేయబడింది. ఫ్రంట్ నాచ్ కాస్త పెద్దదిగా, బాటంలో చిన్, అక్కడ నోకియా లోగో, రేర్ సైడ్న వర్టికల్ డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడి ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ ఫోన్ని డిజైన్ చేశారు. ఇది 4 కలర్ వేరియంట్స్లో వస్తుంది. అవి బ్లూ, సిల్వర్, స్టీల్, ఐరన్. ఈ ఫోన్ వెయిట్ 180 గ్రామ్. ఇక డిస్ప్లే చూస్తే ఇది 6.18 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD ప్యూర్ డిస్ప్లేతో వస్తుంది. దీనికి HDR10 సపోర్ట్ ఉంది. దీని PPI 408, బ్రైట్నెస్ 500 నిట్స్. దీని ఆస్పెక్ట్ రేషియో 18.7:9, స్క్రీన్ టు బాడీ రేషియో 81.5%గా ఇవ్వబడింది. ఈ డిస్ప్లే నోకియా 7.1లో లాగానే HDR10 సపోర్ట్తో వస్తుంది. ఇది నార్మల్ HD కంటెంట్ కూడా HDగా అప్ స్కేల్ చేస్తుంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అండ్ డిస్ప్లే చాలా బాగుంది. ఇక ప్రాసెసర్ చూస్తే ఈ నోకియా 8.1లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 17 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 10 నానోమీటర్ టెక్నాలజీపై బిల్డ్ చేయబడింది. దీని క్లాక్ స్పీడ్ 2.2 GHz. ఇందులో Adreno 616 GPUగా ఇవ్వబడింది. సో ఇందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అలాగే హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూస్తే నోకియా 8.1 2 వేరియంట్స్ లో వస్తుంది. అది 4GB ర్యామ్ 64GB వేరియంట్, 6GB ర్యామ్ 128GB వేరియంట్. ఇంటర్నల్ మెమరీని మనం మైక్రోSD ద్వారా 400GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీనికోసం వీళ్ళు డెడికేటెడ్ కార్డ్ స్లాట్ ఇవ్వలేదు, కేవలం హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. అయితే ఈ 2 వేరియంట్స్ లో కూడా ప్రెసెంట్ గా 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ 6GB ర్యామ్ 128GB వేరియంట్ ఎగ్జాక్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ 2019 జనవరి లేదా ఫిబ్రవరిలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే రేర్ డ్యూయల్ కెమెరాలో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ f1.8, 13 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ f2.2. ఇది ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇది స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేస్తుంది, అలాగే 4K వీడియోస్ క్యాప్చర్ చేస్తుంది. ఇక ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, దీని అపర్చర్ f2.0. సో ఫొటోస్లో కాస్త ఓవర్ ఎక్స్పోజర్ కనిపిస్తున్నప్పటికీ ఓవరాల్ గా కెమెరా బాగుందని చెప్పొచ్చు. ఇక బ్యాటరీ 3500 mAh కెపాసిటీ. ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు 2 ఆంపియర్ 9V 18W ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవడానికి 60 to 70 minutes టైం తీసుకుంటుంది. ఇది 1 day బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇది USB Type-C పోర్ట్తో వస్తుంది. ఇది Android 9 పై ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇది Android 1 సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది. క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఇందులో బ్లోట్వేర్ యాప్స్ ఏమీ ఉండవు. దీనికి తొందరలోనే Android 10 Q అప్డేట్ ఇస్తామని నోకియా చెప్తుంది. ఇక దీని ప్రైస్ చూస్తే 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ వేరియంట్ ప్రైస్ 27,000గా ఉంది. 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ వేరియంట్ ప్రైస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే ఈ 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ వేరియంట్ ప్రైస్ కాస్త 24,000గా ఉంటే బాగుండేది. ఇక ఈ నోకియా 8.1లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఇందులో USB Type-C పోర్ట్, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 3.5mm జాక్, ఫేస్ అన్లాక్ ఫీచర్, డ్యూయల్ 4G OLT సపోర్ట్, స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్, USB OTG, యాప్ లాక్ ఫీచర్, డ్యూయల్ యాప్ ఫీచర్, డైలర్లో వీడియో కాల్ సపోర్ట్, ఇవన్నీ ఉన్నాయి. ఇక ఈ నోకియా 8.1లో లేని ఫీచర్స్ చూద్దాం. ఇందులో వాటర్ అండ్ రెసిస్టెన్స్, IR బ్లాస్టర్, FM రేడియో, డెడికేటెడ్ కార్డ్ స్లాట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇవేవి లేవు. ఇక ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, ప్యూర్ ఆండ్రాయిడ్, USB Type-C పోర్ట్, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, వీటిని మనం ప్రోస్ గా చెప్పొచ్చు. ఇక కాన్స్ చూస్తే కెమెరాలో కాస్త ఓవర్ ఎక్స్పోజర్ కనిపిస్తుంది. దీన్ని వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్లో రిజాల్వ్ చేస్తారేమో చూడాలి. బ్యాటరీ కెపాసిటీ అట్లీస్ట్ 4000 mAh ఇచ్చినా బాగుండేది. డెడికేటెడ్ కార్డ్ స్లాట్ ఇస్తే బాగుండేది. ఇక ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 17 తీసుకురావడం జరిగింది. అయితే ఇదే ప్రైస్ లో మనకి స్నాప్డ్రాగన్ 845తో స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అట్లీస్ట్ వీళ్ళు స్నాప్డ్రాగన్ 835తో తీసుకొచ్చినా బాగుండేది. ఇక ఫైనల్ గా ఈ నోకియా 8.1ని ఈ ప్రైస్ సెగ్మెంట్ లో, అంటే 20,000 to 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న పోకో F1 అలాగే Asus Zenfone 5Zతో కంపేర్ చేసినప్పుడు ఈ పోకో F1 మనకి 20,000లో లభిస్తుంది, అంటే 7,000 తక్కువలో లభిస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, 6GB ర్యామ్, 4000 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అలాగే Asus Zenfone 5Z మనకి 30,000, అంటే ఈ 27కి ఒక 3,000 యాడ్ చేసినట్లయితే మనకి Asus Zenfone 5Z లభిస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, 6GB ర్యామ్, 4000 mAh బ్యాటరీతో ఇవి వస్తున్నాయి. కానీ ఈ నోకియా 8.1 స్నాప్డ్రాగన్ 17 ప్రాసెసర్తో 4GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ 27,000గా ఉంది. అయితే నోకియా బ్రాండ్ని ఇష్టపడే వాళ్ళు ప్రాసెసర్, బ్యాటరీ ప్రైస్ ఈ విషయంలో కాంప్రమైజ్ అవుదాం అనుకుంటే ఈ నోకియా 8.1ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ నోకియా 8.1 పై నా అభిప్రాయం. ఫ్రెండ్స్, ఈ
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.